వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు అంచనాలకు మించి రికార్డులు సృష్టిస్తూ సూపర్ హిట్ అవుతున్నాయి. లక్షలాది మంది కార్యకర్తలు నేతల జయహో జగన్ నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ నినాదాలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అపరిమితమైన ఉత్సాహాన్ని నింపుతుంటే చంద్రబాబు గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎల్లో మీడియా అయితే తట్టుకోలేకపోతోంది. వన్స్ మోర్ వైఎస్ జగన్ అని ప్రజలంటుంటే రాజగురువు రామోజీకి నిద్ర పట్టడం లేదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని తెలిసినా సరే వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడాన్ని కొనసాగిస్తున్నారు. రాబోయే ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక సభలను నిర్వహిస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోను, ఏలూరు జిల్లా దెందులూరులోనూ నిర్వహించిన సిద్ధం సభలకు లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధమేనని కార్యకర్తలు, నేతలు సమర నినాదాలు చేశారు. ఈ రెండు సభలకు మించిపోయి ఆకాశమే హద్దుగా అన్నట్టుగా అనంతపురం జిల్లా రాప్తాడు సభకు ప్రజలు పోటెత్తారు. రాయలసీమలోని నియోజకవర్గాలన్నింటి నుంచి నేతలు, కార్యకర్తలు అంచనాలకు మించి వచ్చారు. ఇలా ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించినా సరే కనీ విని ఎరుగని రీతిలో జన సముద్రాలు కనిపిస్తూ ఉండడంతో చంద్రబాబులో వణుకు మొదలైంది. ఆయనకు మద్దతుగా నిలుస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు నిద్ర పట్టడం లేదు. ఈ జనమేంది, ఈ అభిమానమేంది, జగన్ సభ పెడితే పార్టీ కార్యకర్తలు, నేతలే ఈ స్థాయిలో తరలి వస్తున్నారే, ఇక సామాన్య జనం మాటేంటి అనే చర్చ ప్రతిపక్షాల్లో నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని చెబుతూ ఉండడంతో రాజగురువు రామోజీకి పిచ్చి పట్టినట్లవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్ని కువిమర్శలు చేసినా ప్రజలు నమ్మడం లేదే అనే బాధ ఆయనలో అధికమైనట్టుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లే పనిని అధికం చేశారు. జనానికి నరకం సిద్ధం అంటూ ఒక దిగజారుడు కథనాన్ని ఈనాడు మొదటి పేజీలో అచ్చేశారు. ఆకాశమే హద్దు అన్నట్టుగా వైఎస్ జగన్ కు, వైఎస్ఆర్సీపీకి వస్తున్న అపారమైన ప్రజాదరణను చూసి రాజగురువు రామోజీరావు తట్టుకోలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నేను ఇవాళ రామోజీరావు సూటిగా అడుగుతా ఉన్నా. 5గురు చచ్చిపోయారు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద సబ్బెడితే, అవి నీ కళ్ళ కనపడవు. గుంటూరులో 2 చచ్చిపోయారు, అవి నీ కళ్ళ కనపడవు. లేదా పుష్కరాల పేరుతో 29 మంది చచ్చిపోయారు, అవి మీ కళ్ళ కనపడవు. ఎక్కడా కూడా మనుషులు చచ్చిపోతున్నా కూడా చంద్రబాబు నాయుడు చేస్తుంది మాత్రం, ఆయన మాట్లాడుతుంది మాత్రం పెద్ద పెద్ద మాటలు, ఆయన సమాజానికి ఉద్ధరించే కార్యక్రమాల్లాగా మీరు రాస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సభలు పెడతా ఉంటే, ఆ సభలకు వస్తున్నటువంటి జనాన్ని చూస్తూ ఉంటే మీరు ఎంత దుగ్ధతో ఉండారో, మీరెంత కసిగా ఉండారో, మా పట్ల ఎంత కోపంగా ఉండారనేది మీ పత్రికల్లో రాసినటువంటి రాతలు చూస్తూ ఉంటే కనిపిస్తా ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం సీఎం కార్యక్రమాల సమన్వయకర్త ఎమ్మెల్సీ తలశీల రఘురాంతో పాటు పార్టీ నేతలందరూ కలిసికట్టుగా ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఎల్లో మీడియా ఈనాడుకు ఇది పట్టడం లేదు. ఎంతసేపు ప్రభుత్వంపై బురద జల్లడమే అజెండాగా పెట్టుకుని తప్పుడు కథనాలను రాస్తోంది. గతంలో చంద్రబాబు ఇరుకు రోడ్లపై సభలు నిర్వహించి పలువురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఈ ఘటనపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే చంద్రబాబులో వీసమెత్తు పశ్చాత్తాపం కనిపించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుష్కరాలు జరిగాయి. పబ్లిసిటీ పిచ్చితో వ్యవహరించిన చంద్రబాబు కారణంగా ఆ సమయంలో 29 మంది భక్తుల ప్రాణాలు పోయాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు నిర్వహించారు. ఒక్క రోజుకే 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కోర్టు కూడా అక్షింతలు వేసింది. సభల విషయంలో చంద్రబాబు పైన, టీడీపీ పైన ఎన్ని ఆరోపణలు వచ్చినా, ప్రజల ప్రాణాలు పోయినా చంద్రబాబు కొమ్ము కాసే ఎల్లో మీడియా కనీసం వార్తలు కూడా వేయరు. అంతేకాదు ఆయా వివాదాస్పద నరహంతక కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహించినట్టుగా బిల్డప్ ఇస్తున్నాయి. ఆత్మబంధువు చంద్రబాబు పట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంతో క్రమశిక్షణతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం సభలు నిర్వహిస్తే వాటిని చూసి కుళ్ళుకుపోతున్న రామోజీ ఇదిగో ఇలాంటి వార్తలతో తన దిగజారుడు జర్నలిజం విలువల్ని ఘనంగా చాటుకుంటున్నారు. ఎల్లో మీడియా గురువు రామోజీ ద్వంద్వ ప్రమాణాలు అందరికీ తెలిసినవే అని, చంద్రబాబుకు, రామోజీకి ప్రజలే గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఈనాడు అలా రాయకపోతే ఆశ్చర్యపోవాలి తప్ప, అలా రాయడం కామనే కదా. ఫిక్స్డ్ ఎజెండాతో పత్రికా విలువలను తుంగలో దొక్కి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలనను అంతమొందించాలి, ఈ రాష్ట్రంలోని పేద ప్రజలను నట్టేట ముంచాలనేటువంటి ఒకే ఒక ఎజెండాతో ఈరోజు ఈనాడు గాని, జ్యోతి గాని, టీవీ5 గాని వ్యవహరిస్తా ఉన్నాయి. వీళ్ళు రాసినట్లుగా ఎవరిని మేమే బంగకపోవాల్సిన పనిలే. జగనన్న మాకు నీడనిచ్చినాడు,
మాకు మా పిల్లలకు చదువు చెప్పినాడు, మాకు ముసలి వయసులో ఆదుకున్నాడు, పెన్షన్లు ఇచ్చి అని అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్షలాది మంది క్యాడరు అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. పండుగ జరుపుకుంటా ఉన్నారు రాయలసీమలో ప్రతి గ్రామంలో కూడా. వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సభలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ అందించిన పాలనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎల్లో మీడియా దుష్ట పన్నాగాలను, పచ్చ పార్టీ నేతల కుట్రలను తిప్పికొడుతున్నాయి.